హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది వచ్చేసి ఒక మోటివేషనల్ వీడియో అనమాట టు ఆల్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొన్న వచ్చేసి ఇంటర్ రిజల్ట్ వచ్చిందనమాట. సో రిజల్ట్ వచ్చేసరికి ఒక అతను యువకుడు అనమాట. సో అతను ఏం చేశాడు, రిజల్ట్ చూసి అతను వచ్చేసి ఫెయిల్ అయ్యాడు అనమాట. సో ఫెయిల్ అవడంతో అతనైతే హ్యాంగ్ ఆన్ అయ్యి సూసైడ్ చేస్తున్నాడు అనమాట. సో అలాగే ఇంకో అతను ఏంటంటే ఇంకా రిజల్ట్ రాలా, బట్ అతను ఏమనుకున్నాడు, ఎక్కడ ఫెయిల్ అవుతానో అని చెప్పి భయపడి ముందే హ్యాంగ్ ఆన్ అయ్యి చనిపోయారనమాట, సూసైడ్ చేసుకొని. సో ఇలా ఉన్నాయి పరిస్థితులు అనమాట. మన పేరెంట్స్ మన కోసం కష్టపడి ఎన్నో డబ్బులు మనమే ఖర్చు పెట్టి మనం చదివిస్తున్నారు. బట్ మనం మాత్రం ఏం చేస్తున్నాం, ఇదంతా వేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఎగ్జామ్స్ మాత్రం అరాకొరా రాసి ఫెయిల్ అవుతున్నాం అండ్ ఇలా చేస్తున్నారనమాట. సో ప్లీజ్ ఎవరు అలా చేయకండి. అలాగే చూడండి, అతను వచ్చేసి ఏమనుకున్నాడు, ఎగ్జామ్స్ ఇంకా రిజల్ట్ రాలా, ఫెయిల్ అవుతానేమో అని చెప్పి భయపడి సూసైడ్ చేస్తున్నాడు. ఒకవేళ అతను మేబీ పాస్ అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు కదా. బట్ అలా చేయకండి ఎవరు, ప్లీజ్. చనిపోవడం వల్ల ఏమొస్తుంది, ఏం రాదు, మనకే నష్టం కదా. మన పేరెంట్స్ మన కోసం కష్టపడి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మన మీద చదివిస్తున్నారు. బట్ మనం మాత్రం ఇలా భయపడుతూ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి చనిపోవడం, ఇదంతా అవసరమా? సూసైడ్ కూడా ఒక కేసు తెలుసు, ఆ విషయం మీకు. ఇప్పుడు మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకొని బై మిస్టేక్ చనిపోకుండా బతికారనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలు వేస్తారు. ఎందుకు ఇవన్నీ? సూసైడ్ అంట, చనిపోవడం అంట, ఫెయిల్ అవ్వడం, ఎందుకు ఇవన్నీ? చక్కగా చదువుకోండి, మంచిగా పాస్ అవ్వండి. నాట్ ఓన్లీ దట్, అండ్ ఆల్సో 10th క్లాస్ రిజల్ట్ కూడా రాబోతుంది అనమాట. ఎప్పుడు April 22 అనమాట 10th రిజల్ట్. సో అప్పుడు కూడా ఇలాంటి చెత్త విషయాలు చేయకుండా, మంచిగా ఏ న్యూస్ రాకుండా మంచిగా చూడండి. అవి జస్ట్ ఎగ్జామ్స్ అనమాట. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే లైఫ్ పోనట్టు అలా చేస్తారు. జస్ట్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే సప్లీ రాసుకోండి, సప్లీ కూడా ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇయర్ రాసుకోండి. అంతేగాని ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాము, మన లైఫ్ పోయింది ఇంకా అని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం, ఇలా చనిపోవడం, ఇవన్నీ ఎందుకు అవసరమా? మన కోసం మన పేరెంట్స్ కష్టపడి చదివిస్తున్నారు మనల్ని. ఎంతో కష్టపడి ఎండలో శ్రమపడి చెమట వచ్చి మన కోసం డబ్బులు ఖర్చు పెట్టి మన చదువు మీద చదివిస్తున్నారు. మనం మాత్రం అలా చేస్తున్నాం. ప్లీజ్ ఇప్పుడన్నా మారండి కొంచెం. సూసైడ్ లాంటివి ఏం చేయకండి. జస్ట్ ఎగ్జామ్స్ మాత్రం, అంతేనా? ఫెయిల్ అయితే ఏం పర్లా, సప్లీ రాసుకోండి. అంత కావాలంటే నెక్స్ట్ ఇయర్ రాసుకోండి. అంతేగాని చనిపోతా అది చేస్తా అని చేయకండి. ఇది మాత్రమే కాదు, చదువు విషయంలో మాత్రమే కాదన్నమాట. ఇంకో విషయం ఏంటంటే లవ్ అనమాట. సో లవ్ బ్రేకప్ అయిపోయింది, నా లైఫ్ పోయింది, చనిపోతా అని చెప్పేసి చాలామంది చేస్తున్నారు. లవ్ బ్రేకప్ అయితే ఏంటి, బ్రేకప్ చెప్పిన అమ్మాయి మాత్రం హ్యాపీగా ఉంది వేరే వాడితో, బట్ నువ్వు మాత్రం స్ట్రగుల్ అవుతాను ఎందుకు? ఇక్కడ హోల్డ్ ఆన్ అవ్వదు, జస్ట్ మూవ్ ఆన్. నీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయి, తను మర్చిపో, కొత్తగా స్టార్ట్ చేయి. అంతేగాని తన కోసం నేను చనిపోతా అని చెప్పి ఏం పిచ్చి పనులు చేయకండి. ఎవరి కోసం మనం ఎందుకు చనిపోవాలి చెప్పండి, ఓకేనా? జస్ట్ మూవ్ ఆన్, అవన్నీ మర్చిపోండి. అండ్ ఎగ్జామ్స్ మాత్రం మంచిగా రాయండి. ఫెయిల్ అవుతా అని చెప్పేసి బాధపడి ఇంకా రిజల్ట్ రాకుండానే ముందే ఇలా చనిపోతే, ఒకవేళ రిజల్ట్ వస్తే పాస్ అవ్వచ్చాము, ఎవరికి తెలుసు కదా. ప్లీజ్ అలా ఎవరు చేయకండి. అలాగే 10th క్లాస్ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్లో, సో ఏం టెన్షన్ పడకండి, మీరు అందరూ మంచి మ్యాక్సిమం మార్క్స్తో పాస్ అవుతారు. సో డోంట్ వరీ. అండ్ SSC బోర్డు వాళ్ళు ఏం చెప్పారంటే, టీచర్స్కి ఎవరైతే కరెక్షన్ చేస్తారో ఆ టీచర్స్ చెప్పారనమాట ఒక విషయం, మీరు మరీ అంత హానెస్ట్గా కరెక్షన్ చేయొద్దు. సో ఒకవేళ పిల్లవాడు ఫెయిల్ అయినా కానీ ఒక 2-3 బిట్స్ మీరైతే లెఫ్ట్ హ్యాండ్తో కరెక్ట్ చేసి పాస్ చేయమని చెప్పారనమాట. సో ఏం టెన్షన్ అవ్వద్దు, తప్పకుండా అందరూ పాస్ అవుతారు. 99% అయితే అందరూ పాస్ అవుతారు. మన దరిద్రం కొంచెం మన అసలు ఏం రాయలేదు బ్రో, నేను జస్ట్ పెన్ కూడా పెట్టాల పేపర్ మీద అంటే అప్పుడు ఫెయిల్ అవ్వచ్చేమో, కానీ మీరు సోది రాసినా కానీ వాటికి మార్క్స్ చేసి మీకైతే పాస్ చేస్తారు. సో డోంట్ వరీ గైస్, అందరూ హ్యాపీగా ఉండండి. రిజల్ట్ అనమాట, జస్ట్ ఎగ్జామ్ రిజల్ట్, అంతేగా మీ లైఫ్ రిజల్ట్ అయితే కాదు కదా. జస్ట్ ఎగ్జామ్స్లో రిజల్ట్ వచ్చింది అంతే. అంతేగాని మీరు నా లైఫ్ పోయింది, సూసైడ్ చేసుకుంటా అని చెప్పి చేస్తే మీకే లైఫ్ పోతుంది. సో మీ తల్లిదండ్రులే బాధపడతారు. చెట్టంత దిగిన కుమారుడు చనిపోతే ఎలా, అసలు ఉండలేరన్నమాట పేరెంట్స్. సో ప్లీజ్ అది చేయకండి, హ్యాపీగా ఉండండి. సో అందరూ మంచిగా పాస్ అవుతారు. ఎవరైతే మన ఛానల్లో 10th క్లాస్ చదువుతూ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో అందరూ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీ యొక్క హ్యాండ్స్ అయితే రైస్ చేయండి. సో ఎమోజీ ఉంటుంది కదా, సో ఎమోజీ సెండ్ చేయండి హ్యాండ్స్ రైస్ చేసినట్టు. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో జస్ట్ ఒక మోటివేషన్ వీడియో అనమాట టు ఆల్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అనమాట. సో అంతేగాని బీ పాజిటివ్ అనమాట, తప్పుగా చూసుకోకండి. సో అలాంటివన్నీ ఆపేసేయండి. 10th రిజల్ట్ వచ్చేసి 22 April వస్తుందన్నమాట. సో అందరూ హ్యాపీగా చూడండి,
టెన్షన్ పడద్దు, అందరూ మంచి మార్కులతో పాస్ అవుతారు. ఓకేనా? పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ లెటర్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.